ముందర పెట్టాలి కోరిక అదేనా కార్తీక్ भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम, जय श्री राम, नंदा नंदा विवेकानंदा, नंदा नंदा विवेकानंदा, भारत माता की जय, जय श्री राम, जय श्री राम. ఈ రోజు సుదినం మన దేశంలో ఎందరో మహనీయులు జన్మించిన ఈ గడ్డపై ఒక మహనీయుడు జన్మించి మన దేశానికి ఒక వెలుగునిచ్చిండు. భారతదేశం అంతా కూడా చీకట్లు ఉన్నటువంటి సమయాన, అంటే మన భారతీయులు కూడా విదేశీయుల పొంతాన బానిసలు ఉన్నటువంటి సమయాన ఇక ఎవరు కూడా మన దేశాన్ని కాపాడలేనటువంటి ముహూర్తాన ఒక వెలుగు వెలిగింది. అది దుందుబిరామ సంవత్సరం పుష్యమాసం బహుళ సప్తమి సోమవారం మకర సంక్రాంతి పర్వదినమున భువనేశ్వరీ దేవి విశ్వనాథ తన పుణ్య దంపతులకు నరేంద్రునికి బాలుడు జన్మించాడు. ఆ బాలుడే స్వామి వివేకానందుడు. ఆయన జన్మ వెలుగుతో నింపుకొని మకర సంక్రాంతి పర్వదినం జన్మించుడు కాబట్టి ఆ సంక్రాంతి పండుగ అంటేనే వెలుగునిచ్చే పండుగ. ఆ వెలుగు మనకు నిరంతరంగా పర్మనెంట్ గా ఇప్పటి వరకు ఉండిపోతూనే ఉంది. కానీ ఆ వివేకానంద యొక్క ఆశయ అనుగుణాలకు అనుగుణంగా మనందరం మేలుకుంటున్నాము. వివేకానందుడు కోరిన కోరికలు ఏంటంటే భారతీయ సంస్కృతి పరంపర హిందూ ధర్మాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చేసి ఈ ప్రపంచమంతా మనది మనం అనే భావంతో నింపి చివరికి ఆయన యువత దినోత్సవంగా దీన్ని తీర్చిదిద్ది ఆ స్వామి అందరికీ స్ఫూర్తినిచ్చాడు. స్వాతంత్ర ఉద్యమంలో ఎందరో పాల్గొన్నా కూడా మనందరికీ స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానందుడు. కాబట్టి ఈ సందర్భంగా మనందరం కూడా జయంతితో జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా వివేకానంద యొక్క ఆశలకు అనుగుణంగా మనందరం కూడా మెదులుతూ ఈ యొక్క మహనీయుల జయంతి ఉత్సవాలను జరుపుకోవడం అంటే మన యొక్క ఆశయాలు మనం నెరవేర్చే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.